నేను మొదట్లో వ్యక్తిగత వేదనతో కవితా వస్తువుగా తీసుకొని కవితను రాసేవాడిని. ఆ తర్వాత నేను ఆ వేదనని, నా తడిని ప్రతివారి తడిలో సరిపోల్చుకుంటూ సామాజిక స్పృహతో ఇప్పుడు కవిత్వం రాస్తున్నాను. ఇలా రాయబట్టి చంద్రుల నుంచి ఇలాంటి కవిత్వం రాస్తున్నాను. నా కవిత్వం గురించి ఒక 2 పాదాలు చెప్తాను. నేను పగిలిన గుండె కుహరాల నుంచి కవిత నదీ ప్రవాహాన్ని పుట్టిస్తాను. వగపులను కలబోసి ఉన్న 7 రంగులకి ఇంకో రంగు నద్దుతాను. సచ్చిన గొంతు పేటికల్లోంచి ఓ ధిక్కార స్వరాన్ని ఖచ్చితంగా లేపుతాను. సో ఇది నా కవిత శైలి. ఇప్పుడు నేను చదవబోయే కవిత్వం అరుదైన వంగడం. కొన్ని రోజుల క్రితం దాకా ఇక్కడ ఒక పుడమి తల్లి రైతు పాదాల కింద క్రతువులు అందుకునేది. అగాధాల్లో పారే నీళ్ళన్నీ అప్పులతో తోడి భూమి పొరలను ఎర్రగా తడుపుతుంటే తండ్రి నెత్తురు బిడ్డలో పారుతున్నట్టుండేది. నాగలి పట్టి నేల తరువును తవ్వుకుంటూ వరుసగా గీతలు పేరుస్తుంటే కుంచెతో బతుకు చిత్రం గీస్తున్నట్టుండేది. సూర్యుడిని పొద్దుతిరుగుడు పువ్వు చేసి పొలం చుట్టూ తిప్పుతుంటే బిడ్డని బడికి తోలిన తల్లిలా గట్టు మీద నింగి కూర్చొని ఎదురు చూస్తుండేది. నడక నేర్చే పైరు బిడ్డల మధ్య రైతు మురుస్తూ తిరుగుతుంటే పంచగట్టిన చందమామ మట్టి వాసనతో నవ్వుతున్నట్టుండేది. భూమి తలకిందులైంది. గ్రహణం ఆవహించింది. బతుకును ముంచే జడివాన బురదలో రైతు గుండె నిస్సహాయంగా దిగబడింది. తిరునాళ్లకు కొన్న బొమ్మల్లా ఏరి కోరుకున్న ఎరువులకి పొలం నురగలకెక్కింది. భరోసా ఇయ్యలేని గిట్టుబాటు ధర ఇంటి గుమ్మం దాటి వెళ్ళిపోయింది. పురుగుల మందుని పరమాన్నం చేసుకుంటానన్నాడు రైతు. ఈ దేశానికి నువ్వు అరుదైన వంగడం అన్నాను నేను. ఏ రియల్ ఎస్టేట్ వాగులోనైనా దూకి చస్తా. తన గొంతు బీడులోంచి ఓ ముళ్ళ చిగురు లాంటి వాక్యం ఎంత అదుముకున్నా బయటికి మొలిచింది. మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు ఇక్కడ దూరం నుంచే చేయి చాచి పిలిచే పైరుకు బదులు కాంక్రీట్ దిమ్మలు చేతికి తగులుతున్నాయి. పాదాల్లో పువ్వులు పూయించే మెత్తని మట్టికి బదులు తారు రోడ్డు పెనంపై అరికాలు కాలిపోతున్నాయి. రైతు తన ఇంటి వెనక పెరట్లో గుండెని నాటి మొలిపించుకున్న దొండపాదు పైన బూడిదను చల్లుకుంటున్నాడు.